వ్యూవర్స్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. లెజెండ్ క్లాసెస్ ద్వారా మనకు ఒక అనౌన్స్మెంట్ అండి. ఈ దసరా బతుకమ్మ సందర్భంగా లెజెండ్ ద్వారా ఇచ్చినటువంటి ఒక అనౌన్స్మెంట్, మంచి ఆఫర్ ఇది. 5-in-1 5 కోర్సులు 200 రూపీస్కి మాత్రమే 5 కోర్సులు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 5 కోర్సులు కలిపి కూడా 200. 5 కోర్సులలో ఫస్ట్ వన్ మనకి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్ పేపర్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి, ఆల్ సబ్జెక్టులకు సంబంధించి. తర్వాత రెండోది కరెంట్ అఫైర్స్, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అది అన్ని ఉద్యోగాలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎకానమీ, ఇది 500 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓన్లీ ఎకానమీనే మనం 299కి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ 299 పెట్టినాము, అవన్నీ కలిపి ఓన్లీ 200కే ఇస్తున్నాం. ఇందులో ఫోర్త్ వన్ ఏంటంటే ర్యాపిడ్ రివిజన్. ఈ ర్యాపిడ్ రివిజన్ గ్రూప్ 2కి సంబంధించి డైలీ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి అందులో కండక్ట్ చేసినాము, అదే రికార్డింగ్స్ అనేవి ఉన్నాయి. 4 ఇండియన్ హిస్టరీ 1000 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉన్నది. ఇవి 5 కలిపి కూడా ఓన్లీ 200కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ 200కి ఇచ్చినటువంటి దాని యొక్క వ్యాలిడిటీ 6 months వరకు మీకు ఎప్పుడైనా కూడా అది వినడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఉపయోగించుకునే ఈ 5-in-1 అనే అటువంటి ఆఫర్ కేవలం రేపు ఎల్లుండి వరకు మాత్రమే ఉంటుంది. ఇది మీరు తప్పకుండా యూజ్ చేసుకొని ఇతరులకి తెలియజేయాలి. ఇందులో వచ్చేటువంటి ప్రతిదీ కూడా చాలా మంచి కంటెంట్ కాబట్టి ఇటు మధు సార్ గారు, తర్వాత సాయి కుమార్ సార్ గారు కానీ ఇక్కడ ఉండేటువంటి ర్యాపిడ్ రివిజన్లో దాదాపుగా అందరూ ఫ్యాకల్టీ కూడా అందించినటువంటివి ఇందులో ఉంటాయి. ఇది ఆఫర్కి సంబంధించింది. మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా ప్రధానమంత్రుల ప్రత్యేకతలు అనే సెషన్ని మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా మనకి ఇప్పటివరకు మనం డిస్కషన్ చేసినటువంటి పర్సన్స్ జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చౌదరి చరణ్ సింగ్, 5 మెంబర్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు 6th PM ప్రైమ్ మినిస్టర్, 6వ ప్రధానమంత్రి భారతదేశానికి రాజీవ్ గాంధీ, 6వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రాజీవ్ గాంధీ గారి కాలంలో వచ్చిన సంస్కరణలు ఏంటి, రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కొన్ని రాజ్యాంగ సవరణలు ఏంటి, ముఖ్యమైన నూతన విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం రాజీవ్ గాంధీ గారికి సంబంధించి చూద్దాం. రాజీవ్ గాంధీ గారు 1984 నుండి 1989 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. పుట్టడం బొంబాయి ప్రాంతంలో పుట్టినాడు. బొంబాయి అనే ప్రాంతాన్ని నేను ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను. బొంబాయి ప్రాంతాన్ని 1960లో 2 రాష్ట్రాలుగా విడదీసినాము. ఒకటి గుజరాత్, రెండోది మహారాష్ట్ర అని చెప్పేసి 1960లో బొంబాయి రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చేయడం అనేది జరిగింది. 1984 నుండి 1989 వరకు ప్రధానమంత్రిగా కొనసాగాడు రాజీవ్ గాంధీ. 1984 ఇందిరాగాంధీ మరణించిన సమయం తర్వాత 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్య చేయబడింది. ఇందిరాగాంధీ అసాసినేషన్, ఇందిరాగాంధీ హత్య చేయబడింది. ఇందిరాగాంధీ హత్య చేయబడిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడం జరిగింది రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ హత్య చేయడానికంటే ముందు యాక్టివ్ పాలిటిక్స్లో లేడు, కొంతవరకు మాత్రమే ఫోకస్ అయి ఉన్నాడు. ఎందుకంటే 1980 సంవత్సరంలో ఇక్కడ ఒక 2 మరణాలు జరిగినాయండి వాళ్ళ కుటుంబంలో. 1980 సంవత్సరంలో ఈ రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ 1980 సమయంలో విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించే సమయానికి సంజయ్ గాంధీ మనకి అమేధీ నియోజకవర్గము, అమేధీ నియోజకవర్గము అంటే ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అమేధీ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా చేస్తూనే కాలక్రమంలో మరణించాడు. 1980లో సంజయ్ గాంధీ మరణించగానే ఆ స్థానంలో మళ్ళీ 1980లో రాజకీయాలలోకి మల్లుడైనటువంటి పర్సన్ రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. ఈయన ఇలా కొనసాగుతుండగానే
1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీని హత్య చేసి చంపేశారు. ఇందిరాగాంధీని హత్య చేసి చంపేసిన తర్వాత లోక్సభని రద్దు చేయించారు. లోక్సభని రద్దు చేయించినాక లోక్సభ రద్దు అయితే గవర్నమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. రిజాల్వ్ అయిన వెంటనే 1984 సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి. 1984 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా ఒకసారి 401 సీటు, అదే సంవత్సరంలో మళ్ళీ కొన్ని రోజులకి 13 సీట్లు, మొత్తం 414 లోక్సభ సీట్లు ఇప్పటివరకు దేశంలో ఎవరి కాలంలో గెలుచుకోలేనన్ని ఎక్కువ సీట్లు. ఈ 13 సీట్లు కొంతకాలానికి పంజాబ్ ప్రాంతానికి సంబంధించినటువంటి దగ్గర ఎలక్షన్ జరిగితే ఆ పంజాబ్లో జరిగినటువంటి ఎలక్షన్లో మళ్ళీ 13 సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. అత్యధికంగా 414 లోక్సభ సీట్లు రాజీవ్ గాంధీ గారి కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అనేది జరుగుతుంది. అత్యధిక సీట్లు గెలుపొందినటువంటి ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ పేరుని చెప్పడం అనేది జరిగింది. ఇట్లా రాజీవ్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యడానికి ముందు ఎలాంటి మంత్రి పదవులు తీసుకోలేదు. ఎలాంటి మంత్రి పదవులు లేకుండా డైరెక్ట్ ప్రధానమంత్రిగా చేసినాడు రాజీవ్ గాంధీ. మంత్రి పదవి ఎక్కడ కూడా ఆయన తీసుకోలేదు. మంత్రి పదవులలో క్యాబినెట్లో ఎక్కడ కూడా ఉన్నట్టుగా ఆయన ఎక్కడ కూడా మనకి ఆధారాలు లేవు. వాస్తవానికి ఆయన మంత్రి పదవిలో కూడా చేసుకోలేదు. అయితే ఈయన డైరెక్ట్ ప్రధానమంత్రిగా ఎట్లా కొనసాగుతాడో, ఏ పద్ధతిలో ఈయన పరిపాలన చేస్తాడో అని చాలామంది చాలా వరకు కూడా వెయిట్ చేసిన సందర్భంలో కొంతమంది మంత్రులు ఈయనని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి మోసగించిన పరిస్థితి కూడా ఉన్నది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే మంత్రి మండలిని ఎక్కువసార్లు పోర్టుపోలియో చేసుకున్నాడు. మంత్రి మండలిని 13 సార్లు పోర్టుపోలియో చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే రాజీవ్ గాంధీ. మరి మంత్రి మండలిని పోర్టుపోలియో అంటే ఏంటి సార్? చేంజ్ ద క్యాబినెట్, మంత్రి మండలిని మార్పు చేయడం, ఒకరి శాఖని ఒకరికి బదిలీ చేయడం, లేదా మంత్రి పదవిలో నుండి కొంతమందిని తొలగించి మరొక నూతనమైన వ్యక్తులకి మంత్రి పదవులు ఇవ్వడం. పోర్టుపోలియో అనేటువంటి అంశము మనకి మంత్రి మండలిలో మార్పు చేయడాన్ని పోర్టుపోలియో అని అంటాం. పోర్టుపోలియో విధానాన్ని భారతదేశంలో మొదటిసారిగా 1859 సంవత్సరంలో లార్డ్ కానింగ్ మొదటిసారి పోర్టుపోలియోని ప్రవేశపెట్టాడు. ఈ పోర్టుపోలియో 1859లో ప్రవేశపెడితే పోర్టుపోలియో 1861 నుండి పోర్టుపోలియో అనేది ఇంప్లిమెంట్ అయింది, అమలులోకి రావడం జరిగింది. పోర్టుపోలియో 1859లో మంత్రి మండలిని మార్పు చేసే విధానాన్ని, పోర్టుపోలియో అనే విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మనకి లార్డ్ కానింగ్. 1859లో ప్రవేశపెడితే 1861లో పోర్టుపోలియో అనేది అమలులోకి రావడం అనేది జరిగింది. 1861 చట్టాన్ని మనకి 1861లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని, భారత ప్రభుత్వ చట్టం అని 1861లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 1861 చట్టాన్నే మనం ఇండియన్ పోలీస్ యాక్ట్ అంటాం. 1861 చట్టాన్ని ఇండియన్ పోలీస్ యాక్ట్, భారత పోలీసుల చట్టము అంటాం. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. భారత పోలీసుల చట్టం అని 1861 అంటాం. అదేవిధంగా ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ అని, ఇండియన్ హైకోర్టుల చట్టము, భారత హైకోర్టుల చట్టం అని 1861 పిలుస్తాం. 1861 భారత హైకోర్టుల చట్టం అని పిలిచినప్పటికీ కూడా 1862 సంవత్సరంలో 3 హైకోర్టులు ఒకే సంవత్సరంలో ఏర్పడ్డాయి. ఏర్పడిన మొదటి హైకోర్టే కలకత్తా హైకోర్టు, ఏర్పడిన రెండో హైకోర్టే బొంబాయి హైకోర్టు, ఏర్పడిన మూడో హైకోర్టే మద్రాస్ హైకోర్టు. 1861 చట్టం ద్వారా 1862లో 3 హైకోర్టులు ఏర్పడ్డాయి. అతి పురాతనమైన హైకోర్టు, వెరీ ఓల్డెస్ట్ హైకోర్టు అంటాం. అతి పురాతనమైన హైకోర్టు కలకత్తా హైకోర్టు అంటాం. భారతదేశంలో 1866 సంవత్సరంలో 4వ హైకోర్టుగా, 4th హైకోర్ట్ ఆఫ్ ఇండియాగా అలహాబాద్ హైకోర్టు ఏర్పడింది. అలహాబాద్ హైకోర్టుని వెరీ బిగ్గెస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా అంటాం. భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అని అంటాం.
2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక హైకోర్టు అనేది అమరావతిలో ఏర్పడింది. అమరావతిలో ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన హైకోర్టును కలుపుకొని భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి అని చెప్తాం. ఇప్పటివరకు భారతదేశంలో 2019 వరకు ఏర్పడిన కోర్టుతో కలుపుకొని 2019 తర్వాత లేవిక ఇప్పటివరకు భారతదేశంలో హైకోర్టులు 25 హైకోర్టులు ఉన్నాయి. హైకోర్టుల చట్టము అని 1861ని పిలుస్తాం. 1862లో 3 హైకోర్టులు ఒకే సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. ఇదంతా పోర్ట్ఫోలియో అనేటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి విధానంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి స్లోగన్ నినాదాన్ని చూసినట్టయితే బికారీ హటావో, బికారీ హటావో, బికారీ హటావో అనేటువంటి నినాదాన్ని, భిక్షగాళ్ళ నిర్మూలన అనేటువంటి నినాదాన్ని రాజీవ్ గాంధీ గారి కాలంలో ఇవ్వడం అనేది జరిగింది. ఇందిరాగాంధీ నినాదాన్ని మనం చెప్పుకున్నాం, గరీబీ హటావో, అన్యాయ హటావో, అన్యాయాన్ని నిర్మూలించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి. గరీబీ అంటే పేదరికాన్ని నిర్మూలించాలి, బికారి అంటే భిక్షగాళ్ళ వ్యవస్థను నిర్మూలించాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి చెప్పాడు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని మనకి అటల్ బిహారీ వాజ్పేయి చెప్పాడు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనేటువంటి నినాదాన్ని మనకి గౌరవ నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఇట్లా వీళ్ళకి సంబంధించినటువంటి నినాదాలని మనం ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరుగుతుంది, ఆల్రెడీ డిస్కషన్ చేసాం. తర్వాత రాజీవ్ గాంధీ గారికి 1991 ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత రాజీవ్ గాంధీ గారికి భారతరత్న అవార్డు అనేది భారతరత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 1991లో భారతరత్న అవార్డుని 2 ప్రధానమంత్రులు పొందారు. 1991లోనే మొరార్జీ దేశాయ్ భారతరత్న అవార్డు పొందాడు. ఇదే 1991లో రాజీవ్ గాంధీ గారు కూడా భారతరత్న అవార్డు పొందాడు. 1991 మే 21వ తేదీన 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ గారిని హత్య చేసి చంపడం అనేది జరుగుతుంది. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ అనేటువంటి ప్రాంతంలో, తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ ప్రాంతంలో ఒక మానవ బాంబు దాడి వలన రాజీవ్ గాంధీని హత్య చేసి చంపేశారు. రాజీవ్ గాంధీని హత్య చేసి చంపేసినటువంటి మే 21వ తేదీని ఉగ్రవాద నిషేధ దినోత్సవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది రాజీవ్ గాంధీ గారికి చంపినటువంటి వ్యక్తులలో నళిని కానీ, మురుగన్ కానీ, పెరిగావన్ కానీ, వీళ్ళకి అప్పుడు ప్రారంభంలో వీళ్ళకు డెత్ సెంటెన్స్, మరణశిక్ష విధించారు. తర్వాత కాలంలో లైఫ్ టైం ప్రిజన్మెంట్, జీవిత కారాగార శిక్ష వేశారు. కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కరిని బయటకు విడుదల చేయడం అనేది జరిగింది. 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ హత్య చేయబడినాడు. 1991లోనే రాజీవ్ గాంధీకి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది రాజీవ్ గాంధీ గారికి. ఇట్లా రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలు ఏంటి, మరి నూతనమైన సంస్కరణలు ఏంటి అనేది మనం మరికొన్ని అంశాలని చూద్దాం. ఇక్కడ 1985 సంవత్సరంలో ప్రధానమంత్రి అయినాక ఒక సంవత్సరానికి 52వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో 10వ షెడ్యూల్ని చేర్చినాడు. 10వ షెడ్యూల్ చేర్చాడు. 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల 10వ షెడ్యూల్లో చేర్చాడు. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మనం యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టము అని చెప్తాం. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం యొక్క ప్రధాన ఉద్దేశము, ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీలోకి ఎవరైనా మారితే, ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీలోకి ఎవరైనా స్వార్థ ప్రయోజనాల కోసం మారితే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఆ రద్దు చేయడానికి స్పీకర్కి
రిక్వెస్ట్ చేసుకొని ఒక స్పీకర్కి మనం మనవి పత్రంలాగా ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే పార్టీ మారినారో ఆ మారినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సొంత పార్టీ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ పార్టీ విప్ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ విప్ స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసుకొని ఫలానా వ్యక్తి మా దాంట్లో నుండి ఆ పార్టీలోకి వచ్చినాడు కాబట్టి వాడు యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయండి అని చెప్పడానికి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చాడు రాజీవ్ గాంధీ. కానీ రాజీవ్ గాంధీ గారు కోరుకున్నట్టు జరగట్లేదు ఈ దేశంలో. ఎంతోమంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో చూస్తున్నాం మనం, అదే తెలంగాణలో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ఎలక్షన్ టైంలో విడిగా పార్టీలు మారుతున్నారు. ఈ పార్టీలు మారొద్దనే పాపం రాజీవ్ గాంధీ గారి ఆలోచన చేశాడు. ఈ పార్టీలో ఉన్నవాడు ఈరోజు ఒక కండువ కప్పుకుంటున్నాడు, తెల్లారేసరికి మరో కండువ కప్పుకుంటున్నాడు. వాళ్ళ యొక్క వ్యాపార రాజకీయ అదేవిధంగా వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ యొక్క కుటుంబ లావాదేవీలు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ వీటన్నిటిని ఆధారంగా తీసుకొని ఎవరు ఏ పార్టీలోకి మారుతున్నారో తెలియని పరిస్థితులలో దీనిని ఎదుర్కొన్నాడు రాజీవ్ గాంధీ. కాబట్టి ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి కొన్ని నూతన విధానాలు తీసుకొద్దామని పాపం ఆ పెద్ద ఆయన ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఏమైనా మార్పు జరుగుతుందేమో అని కోరుకుంటే ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాలు ఎక్కువగా అమలు కావట్లేదు. రైట్. 1986 సంవత్సరంలో రాజీవ్ గాంధీ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనినే నూతన విద్యా విధానం తీసుకొచ్చాడు రాజీవ్ గాంధీ. నూతన విద్యా విధానాలు ఇప్పటివరకు 3 సార్లు భారతదేశంలో ప్రవేశపెట్టబడినాయి. నూతన విద్యా విధానాలు, మొదటి నూతన విద్యా విధానం 1968 ఇందిరాగాంధీ కాలంలో న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చింది. రెండోది 1986లో రాజీవ్ గాంధీ కాలంలో న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చింది. మూడోది 2020 సంవత్సరంలో నరేంద్ర మోడీజీ కాలంలో న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చింది. నూతన విద్యా విధానాలు ఇప్పటివరకు 3 సార్లు ప్రవేశపెట్టబడినాయి. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకురావడాన్ని నూతన విద్యా విధానం అంట. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకురావడం మనకి 2020లో కస్తూరి రంగన్ కమిటీ సూచన ప్రకారం 2020లో కస్తూరి రంగన్ కమిటీ సూచన ప్రకారం నరేంద్ర మోడీ గారు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చాడు. ఈ నూతన విద్యా విధానం కస్తూరి రంగన్ కమిటీ సూచించిన దాని ప్రకారం జరిగింది. కస్తూరి రంగన్ చెప్పినట్టుగా 18 సంవత్సరాల లోపు వాళ్ళకి తప్పకుండా విద్యను అందించాల్సిందే. 18 సంవత్సరాల లోపు పిల్లలకి 3 నుండి 18 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి తప్పకుండా ఎడ్యుకేషన్ అందించాల్సిందే. 5వ తరగతి లోపు మాతృభాషలోనే ఎడ్యుకేషన్ కొనసాగాలి. జీడిపి నుండి 6% నిధులు ఎడ్యుకేషన్ కోసం కేటాయించాలి. 2035 వరకు ఈ దేశంలో నూతన విద్యా విధానం ప్రకారము మనకి ఉన్నత ఎడ్యుకేషన్లో అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో 50% ఈ దేశం చేరుకోవాలి. 2035 వరకు ఈ నూతన విద్యా విధానం ప్రకారం అత్యధిక అంటే 50% కంటే ఎక్కువగా ప్రాథమిక విద్య కాదు, ఉన్నత విద్యలో 50% కంటే ఎక్కువగా అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ సంఖ్య పెంచడం కోసం తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నూతన విద్యా విధానం 2020 ప్రకారము 10+2 అనే అటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని నరేంద్ర మోడీ గవర్నమెంట్ దీనిని మార్పు చేయడం జరిగింది. దీన్ని మార్పు చేసి 5+3+3+4 అనే అటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. 5+3+3+4 అనేది ప్రస్తుతం మనకున్నటువంటి నూతన విద్యా విధానం. ఈ నూతన విద్యా విధానంలో 5 సంవత్సరాలు అనుకుంటున్నాం. అంటే ఈ 5 సంవత్సరాల్లో నర్సరీ, తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ వరకు 5 సంవత్సరాల టైం అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఈ 3 ఏంటి అంటే మనకి 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఇదంతా ఈ 3 సంవత్సరాల పరిధి. తర్వాత 6th, 7th, 8th ఇదంతా కూడా ఈ 3 సంవత్సరాల పరిధి. 4 9th, 10th
11th 12th అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఇది కూడా ఈ 4 సంవత్సరాల పరిధి. ఇదంతా కలుపుకొని 10+2 అనేటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని 5+3+3+4గా కస్తూరి రంగన్ కమిటీ సూచన ప్రకారం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటివరకు భారతదేశంలో నూతన విద్యా విధానాలు, న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, ఈ న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఇక్కడ 3 సార్లు తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ అనేది ఇది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా సార్ అని చాలా సందర్భాల్లో మనకు క్వశ్చన్ వచ్చింది. ఎడ్యుకేషన్ అనేది ఏ జాబితాలో ఉంటుంది? ఇది రాష్ట్ర జాబితాలో ప్రారంభంలో ఉండేది. ఎడ్యుకేషన్ అనేది రాష్ట్ర జాబితాలో ఉంటే ఈ ఎడ్యుకేషన్ని 1976లో 42 సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ ఎడ్యుకేషన్ అనే దాన్ని జాయింట్ లిస్టులోకి మార్చింది, ఉమ్మడి జాబితాలోకి మార్పు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ కంటే ముందు ఎడ్యుకేషన్ అనేది రాష్ట్ర జాబితా, ఇందిరాగాంధీ తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది 1976లో. కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఉమ్మడి జాబితా అంటే కేంద్రం చట్టాలు చేయవచ్చు, రాష్ట్రం చట్టాలు చేయవచ్చు. రెండిటి విభేదాలలో ఒకవేళ విభేదిస్తే ఇందులో ఎవరి మాట ఫైనల్ సార్ అంటే కేంద్రం మాటనే చెల్లుబాటు అవుతుంది. అందుకోసమే నూతన విద్యా విధానాన్ని 1986లో రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకురావడం అనేది జరిగింది. ఇది ఇతనికి సంబంధించినటువంటి ఒక విషయం. తర్వాత 1986లో 54 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 54 సవరణ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల పెంపు అంటే పెంచాలి. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు పెంచాలి అనే ఉద్దేశం మీద 1986లో 54వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి జీతాలను చూసినట్టయితే సుప్రీంకోర్టుకి సంబంధించిన వాళ్ళ యొక్క సాలరీస్ చూస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్కి సంబంధించిన సాలరీ 2,80,000 రూపాయల సాలరీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి తీసుకునేటువంటి సాలరీ 2,50,000, ఇది సుప్రీంకోర్టు. అదేవిధంగా హైకోర్టు యొక్క సాలరీ చూసినట్టయితే హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2,50,000 రూపాయల సాలరీ తీసుకోవడం అనేది జరుగుతుంది. హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో ఆ సీనియర్ న్యాయమూర్తులు 2,25,000 రూపాయల సాలరీ తీసుకోవడం జరుగుతుంది. సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క న్యాయమూర్తుల జీతభత్యాల పెంపుదల అనే అటువంటి అంశాన్ని అయినా తీసుకొని దానికోసం పెంచాలి అనే దానికోసం రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 1986లో 54వ రాజ్యాంగ సవరణ ప్రకారం దీనిని తీసుకురావడం జరిగింది రాజీవ్ గాంధీ గారి కాలంలో. ఇక దీని తర్వాత 1986 సంవత్సరంలో 1986 సంవత్సరంలో ముస్లిం మహిళలకి సంబంధించి మరి ముఖ్యంగా ముస్లిం విడాకులైన మహిళలకి సంబంధించిన ఆ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. చాలా ఫేమస్ యాక్ట్ ఇది. 1986లో విడాకులైన ముస్లిం మహిళలకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యారండి. ఇప్పుడు ముస్లిం పాపులేషన్లో ఎక్కువగా ముస్లిం పాపులేషన్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండడానికి కొన్ని ముఖ్యమైన కారణాలలో ఇది కూడా ఒక కారణం అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే విడాకులైన ముస్లిం మహిళలకి కూడా కొన్ని హక్కులు ఉంటాయని దానికోసం పార్లమెంటులో ఒక చట్టాన్ని తీసుకున్నాడు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. షాబానో బేగం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో 1986లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఈ షాబానో బేగం అనేటువంటి డివోర్స్డ్ పర్సన్, విడాకులైనటువంటి ముస్లిం మహిళ, ఈ ముస్లిం మహిళ దేనికోసం ఆ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంది అంటే మెయింటెనెన్స్ అంటే భరణము చెల్లించాలి.
లేదా దీనినే మనోవర్తి అనే పేరుతో కూడా పిలుస్తాం. ముస్లిం మహిళలకి, ముస్లిం విడాకులైన మహిళలకి కూడా మెయింటెనెన్స్ అంటే ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంత డబ్బు ఆ భర్త నుండి భార్యకి కొంత డబ్బు చెల్లించేలాగా కొన్ని ఆదేశాలు జారీ చేయండి అని చెప్పేసి షాబానో బేగం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవడం అనేది జరిగింది. వాస్తవానికి ముస్లిమిజంలో మెయింటెనెన్స్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ లేదు 1986 వరకు. ఎందుకనగా వాళ్ళు ముస్లింలిజం ప్రకారం మెహర్ అనేది చెల్లిస్తారు. ముస్లిమిజం ప్రకారం మెహర్ చెల్లిస్తారు. అంటే ముస్లిమిజం ప్రకారం మెహర్ అంటే అబ్బాయి కుటుంబం అమ్మాయి కుటుంబానికి ఇచ్చే అటువంటి కొంత డబ్బు, అది ఆ కొంత డబ్బు వాయిదాల రూపంలో కూడా చెల్లించే డబ్బు ఉంటుంది. అయితే మేము ఆల్రెడీ మెహర్ చెల్లిస్తున్నాం కదా, మళ్ళీ మెయింటెనెన్స్ చెల్లించడం ఏంటి అని చెప్పేసి 1986 వరకు ఆ రకంగా ఉండేది. కానీ 1986లో రాజీవ్ గాంధీ గవర్నమెంటు ఆలోచన విధానం వల్ల సుప్రీంకోర్టు కూడా చెప్పింది ముస్లిం మహిళలు కూడా అందరితో సమానమే. కాబట్టి ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని ఏదైతే మనం 14th ఆర్టికల్లో మాట్లాడతామో, ఈ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పినప్పుడు ముస్లిం మహిళలు కూడా చట్టం ముందు అందరితో సమానమే, వాళ్ళకి కూడా విడాకులైన తర్వాత కొంత మెయింటెనెన్స్ చెల్లించాలి అనే ఉద్దేశం మీద షాబానో బేగం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1986లో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టము పార్లమెంటు ద్వారా ముస్లింలకి చాలా ఫేవరేబుల్గా వచ్చినటువంటి చట్టంగా మనం చెబుతున్నాము. ఇదంతా కూడా జరిగింది రాజీవ్ గాంధీ గారి కాలంలోనే ఈ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1986 తర్వాతకి 1987లో రాజీవ్ గాంధీ గారు న్యూ స్టేట్స్ 3 నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. 1987 సంవత్సరంలో 3 నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా అనే 3 రాష్ట్రాలని 1987లో ఏర్పాటు చేశాడు. మిజోరాం 23rd స్టేట్ అంటాం, 23వ రాష్ట్రము భారత్లో. అరుణాచల్ ప్రదేశ్ 24th స్టేట్, భారత్లో 24వ రాష్ట్రం. గోవా భారత్లో 25వ రాష్ట్రం. భారతదేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలలో ఏర్పాటు క్రమంలో 23వ రాష్ట్రం అనేది మిజోరాం ఏర్పడింది. అరుణాచల్ ప్రదేశ్ అనేది 24వ రాష్ట్రము, గోవా అనేది 25వ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ 3 రాష్ట్రాల ఏర్పాటు రాజీవ్ గాంధీ గారి కాలంలోనే 1987 కాలంలో 3 రాష్ట్రాల ఏర్పాటు రాజీవ్ గాంధీ కాలంలో జరిగింది. అయితే ఇక్కడ చాలా వివాదాస్పదమైనటువంటిది ఏంటంటే గోవా ప్రాంతం. ఈ గోవా ప్రాంతం కోసం ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 1987లో 56వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1987లో 56 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గోవా ఏదైతే ఉందో ఈ గోవా రాష్ట్రానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అనేది ఇవ్వడం జరిగింది. గోవా అనే రాష్ట్రానికి పూర్తి రాష్ట్ర హోదా ఇచ్చారు. పూర్తి రాష్ట్ర హోదా ఏంటి సార్? మరి గోవా రాష్ట్రం కాదా సార్ అంటే భారతదేశంలో గోవా మొదటిసారిగా కేంద్ర పాలిత ప్రాంతం 1961లో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ రాజ్యాంగ సవరణ చట్టము 1961 12వ రాజ్యాంగ సవరణ చట్టము గోవా మరియు డామన్ డయ్యూ అనే 2 ప్రాంతాలని పోర్చుగీసు వారి నుండి ఆక్రమించడం జరిగింది. గోవా డామన్ డయ్యూ అనే 2 ప్రాంతాలు పోర్చుగీసు నుండి ఆక్రమించడానికి ఆపరేషన్ విజయ్ అనే పోలీసు చర్య చేయడం జరిగింది. ఆపరేషన్ విజయ్ అనే పోలీసు చర్య గోవా డామన్ డయ్యూని ఆక్రమించడానికి చేశారు. ఈ గోవా డామన్ డయ్యూ 1961 12వ సవరణ ద్వారా ఆక్రమిస్తే గోవా డామన్ డయ్యూ 2 కూడా ఫస్ట్ కేంద్రపాలిత ప్రాంతాలుగానే కొనసాగుతూ వచ్చినాయి. అయితే గోవాని 1987 సంవత్సరం వచ్చేసరికి గోవాకి రాష్ట్ర హోదా ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు రాజీవ్ గాంధీ కాలంలో.
గోవాకి రాష్ట్ర హోదా ఇవ్వాలి అని అంటే ఇక్కడ కేంద్రపాలిత ప్రాంత హోదా ఇచ్చేటప్పుడు రాజ్యాంగ సవరణ చేసినాం, మళ్ళీ రాష్ట్ర హోదా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. కాబట్టి 56 అనే రాజ్యాంగ సవరణ చేశారు. 56 అనే రాజ్యాంగ సవరణ ప్రకారం గోవాకి 25వ రాష్ట్ర హోదా ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గోవాని డామన్ డయ్యూని భారత్లో ఆక్రమించింది 1961 12వ సవరణ. ప్రారంభంలో గోవా అనేది కేంద్రపాలిత ప్రాంతం. 1987 56వ రాజ్యాంగ సవరణ ప్రకారం గోవా అనే దానికి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వడం జరిగింది. గోవా ప్రాంతానికి రాష్ట్ర హోదా వచ్చింది. ఈ రాష్ట్ర హోదా వచ్చినటువంటి సంవత్సరమే 1987 సంవత్సరంలో గోవాకి రాష్ట్ర హోదా ఇవ్వడం అనేది జరిగింది. ఇది 1987 సందర్భానికి సంబంధించిన ఆయన చేసిన దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక తర్వాత 1988లో రాజీవ్ గాంధీ గారు 1988 59 రాజ్యాంగ సవరణ చట్టము 59 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాల వరకు విధించవచ్చు. రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాల వరకు విధించవచ్చు అనే విధానాన్ని తెలియజేసిన రాజ్యాంగ సవరణ 59వ సవరణ 1988. 59వ సవరణ చెప్పినట్టుగా రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాల వరకు విధించవచ్చు. ఇది ఏ రాష్ట్రం కోసం చేయాలంటే పంజాబ్ రాష్ట్రం కోసం చేయడం జరిగింది. వాస్తవానికి రాష్ట్రపతి పాలన ఎంతవరకు ఉండాలి అనే దానికి మనం కొన్ని లిమిటేషన్స్ ఇచ్చినాం. 352 జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ మ్యాక్సిమం పీరియడ్, గరిష్ట కాలము ఎక్కడ కూడా చెప్పలేదు. నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రతి 6 నెలలకి పార్లమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. 6 నెలలు ఇట్లా ఎంత కాలమైనా తీసుకోవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితికి దెర్ ఈజ్ నో మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితికి మనకి ఎక్కడ కూడా గరిష్ట కాల పరిమితి లేదు. అదేవిధంగా 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన 356 ఈ రాష్ట్రపతి పాలనకి గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరాలు. ఒకసారి అత్యవసర పరిస్థితి విధిస్తే 6 నెలలు కొనసాగుతుంది. మళ్ళీ 6 నెలలకి పార్లమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇట్లా 6 నెలలు మ్యాక్సిమం గరిష్టంగా 3 సంవత్సరాల వరకు మాత్రమే ఉంచవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి 59వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకురావడం జరిగింది. భారతదేశంలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. 1950-51 మధ్యకాలంలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఎక్కువ కాలము రాష్ట్రపతి పాలన విధించింది కూడా పంజాబ్ రాష్ట్రమే. 1987 నుండి 1992 వరకు దాదాపుగా 5 సంవత్సరాల కాలం వరకు మనకి పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చింది. 5 సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలన వచ్చింది. మరి నేనేమన్నా ఇక్కడ 1988 59వ రాజ్యాంగ సవరణ ప్రకారం 3 సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని చెప్పినాం. ఈ 3 సంవత్సరాల కంటే రాష్ట్రపతి పాలన ఎక్కువ విధించాల్సి వస్తే మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి ఆ టైముని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని రాజీవ్ గాంధీ చెప్పాడు. అందుకే పంజాబ్ రాష్ట్రం కోసం 1988లో 59వ రాజ్యాంగ సవరణ జరిగితే ఈ 59వ సవరణ తర్వాత మళ్ళీ పంజాబ్ రాష్ట్రం కోసం 64వ సవరణ కూడా చేయడం జరిగింది. దీని కంటిన్యూషన్ చెప్తా. 1990 సంవత్సరంలో అంటే రాజీవ్ గాంధీ పీరియడ్ దాటింది. 1990 రాజీవ్ గాంధీ కాలం అయిపోయినాక 64వ రాజ్యాంగ సవరణ తీసుకున్నారు.
64వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏంటంటే 3 సంవత్సరాల 6 నెలల వరకు కూడా అత్యవసర పరిస్థితి కొనసాగవచ్చు అని చెప్పేసి 64వ సవరణ తీసుకొచ్చినాం. అది రాజీవ్ గాంధీ పీరియడ్ అయిపోయినాక 64వ సవరణ మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాలంలో వచ్చింది. అదేవిధంగా 1991లో 68 అనే రాజ్యాంగ సవరణ, ఇది కూడా పంజాబ్ రాష్ట్రం కోసమే చేశారు. 1991 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాలంలో, మళ్ళీ ఈ సందర్భం అక్కడ చెప్తాం, దీనికి కంటిన్యూషన్ కాబట్టి చెప్తున్నా. 1991లో 68 రాజ్యాంగ సవరణ ద్వారా అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలనని 5 సంవత్సరాల వరకు కూడా కొనసాగించడానికి ఈ సవరణ తీసుకురావడం అనేది జరిగింది. మొదటిసారిగా అత్యవసర పరిస్థితి అంటే రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాలు ఉండాలి అని చెప్పారు. రెండోసారి రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాల 6 నెలలు అని చెప్పారు. మూడోసారి 68వ రాజ్యాంగ సవరణ ప్రకారం 5 సంవత్సరాల వరకు కూడా రాష్ట్రపతి పాలన కొనసాగించుకోవచ్చు అనేటువంటి కండిషన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. రాష్ట్రపతి పాలన మన ఆంధ్ర రాష్ట్రములో ఒకసారి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రము, స్టేట్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఒకసారి వచ్చింది. 1954 నుండి 1955 మధ్యకాలంలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన రీజైన్ చేయడం వల్ల, ముఖ్యమంత్రి పదవికి టంగుటూరి ప్రకాశం పంతులు రాజీనామా చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన అనేది రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్రపతి పాలన వచ్చినప్పుడు సీఎం త్రివేది, చందులాల్ మాధవ త్రివేది అనేటువంటి పర్సన్ అప్పుడు గవర్నర్గా కొనసాగుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి గవర్నర్ సీఎం త్రివేది, ఆంధ్రప్రదేశ్కి కూడా మొదటి గవర్నర్ సీఎం త్రివేది. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఒకసారి వచ్చింది ఏపీలో. ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది. 1973 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు రాష్ట్రపతి పాలన విధించాం. ఇక్కడ విధించడానికి ప్రధాన కారణం పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పివి నరసింహారావు గారు 1973 సంవత్సరంలో 1971 నుండి 73 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పివి నరసింహారావు 71 నుంచి 73 వరకు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండి 73లో జై ఆంధ్ర ఉద్యమం వల్ల రాజీనామా చేశాడు. జై ఆంధ్ర ఉద్యమం వల్ల రాజీనామా చేసింది పివి నరసింహారావు. పివి నరసింహారావు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి, మరీ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి సంబంధించి, కరీంనగర్ ప్రాంతానికి, వరంగల్ ప్రాంతానికి రెండిటికి సంబంధం కలిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. పివి నరసింహారావు జై ఆంధ్ర ఉద్యమం వల్ల రాజీనామా చేశాడు. మరి టంగుటూరు ప్రకాశం ఎందుకు రాజీనామా చేశాడు సార్ అంటే, బికాజ్ ఆఫ్ ఆల్కహాల్, మద్యపానాన్ని నిషేధించాలి అని రాజీనామా చేయడం జరిగింది. పివి నరసింహారావు గారు రాజీనామా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా కండుబాయ్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా కొనసాగడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒకటోసారి. ఆంధ్రప్రదేశ్లో రెండోది 2014 మార్చి 1 నుండి జూన్ 2 వరకు 2014 మార్చి 1 నుండి జూన్ 2 వరకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా చేసినాక రాజీనామా చేసినటువంటి కాలంలో మనకి గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ గారు మనకి అంటే అప్పుడు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మార్చి 1కి ఎందుకు స్టార్ట్ అయింది సార్ అంటే, మార్చి 1కి తెలంగాణ బిల్లు పైన రాష్ట్రపతి సంతకం చేశాడు. తెలంగాణ బిల్లు పైన సంతకం చేసినటువంటి రాష్ట్రపతి గౌరవ ప్రణబ్ ముఖర్జీ గారు. 2014 మార్చి 1 నుండి జూన్ 2 వరకు ఉంటుంది. జూన్ 2లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్లా తెలంగాణ ప్రాంతం అనేది జూన్ 2న ఏర్పాటైంది. అయితే చివరిసారిగా 2014లో ఇది విధించినారు. అయితే ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు విధించారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి విధించారు. ఇప్పటివరకు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించనటువంటి రాష్ట్రాలు తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ అనే వాటిలో ఇప్పటి వరకు విధించలేదు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ కాకుండా మిగతా రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యవసర పరిస్థితులు విధించడం అనేది జరిగింది. ఇది రాష్ట్రపతి పాలన అనేటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి అంశంగా మనం దీనిని డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇక దీని తర్వాత 1988లోనే రాజీవ్ గాంధీ గారు 1988లోనే రాజీవ్ గాంధీ మరొక రాజ్యాంగ సవరణ చేశాడు. 1988లో 61 అనే రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేశాడు రాజీవ్ గాంధీ. దీని ప్రకారం ఓటు హక్కు వయస్సుని తగ్గించాడు. ఓటు హక్కు వయస్సుని రాజీవ్ గాంధీ గారు తగ్గించడం జరిగింది. ఈ ఓటు హక్కు వయస్సుని రాజీవ్ గాంధీ గారు 21 సంవత్సరాల ఓటు హక్కు వయస్సుని 18 సంవత్సరాలకి తగ్గించాడు రాజీవ్ గాంధీ. ప్రారంభంలో ఓటు హక్కు వయసు 21 సంవత్సరాలు ఉండేది. ఆ 21 సంవత్సరాల ఓటు హక్కు వయసుని 18 సంవత్సరాలు తగ్గించాడు రాజీవ్ గాంధీ. ఇది 18 సంవత్సరాలకు తగ్గిస్తే 1989 సంవత్సరం నుండి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, అమలులోకి రావడం జరిగింది. అయితే ఓటు హక్కు వయసుకు సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి డిస్కషన్ చేస్తే 326 ఆర్టికల్ ప్రకారం, వెరీ ఇంపార్టెంట్ అండి, ఏ ఆర్టికల్ ప్రకారం ప్రస్తుతం మనకు ఓటు హక్కు ఉన్నది అంటే 326 ఆర్టికల్. 326 ఆర్టికల్ ప్రకారం సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది మనకి 326 ఆర్టికల్ చెప్తుంది. దీన్నే మనం అడాల్ట్ ఫ్రాంచైజింగ్ ఓటు అనే పేరుతో పిలుస్తాం. సార్వజనీన వయోజన ఓటు హక్కు, ఈ ఓటు హక్కు మనకి ఈరోజు కల్పించినటువంటి ఆర్టికల్ అంటే 326 ఆర్టికల్ని ఓటు హక్కు కల్పించినటువంటి ఆర్టికల్ అని మనం చెప్పడానికి అవకాశం ఉంది. ప్రారంభంలో 21 సంవత్సరాలు, కానీ ప్రస్తుతం ఓటు హక్కు వయసు 18 సంవత్సరాలు ఉండడం జరిగింది. కానీ పంచాయతీరాజ్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ కానీ రెండిటిలో కూడా, పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీలో కానీ పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓటు రావడానికి 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది, కానీ పోటీ చేయాలంటే 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీ, ఇక్కడ ఏజ్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, లోక్సభ సభ్యులుగా పోటీ చేయడానికి 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఈరోజే 25 పడ్డాయి, రాత్రే కేక్ కట్ చేసిండని కాదు, 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. షుడ్ కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్. అదేవిధంగా ఎమ్మెల్సీ కానీ రాజ్యసభకి కానీ పోటీ చేయాలంటే 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. తర్వాత మనకి రాష్ట్రపతిగా పోటీ చేయడానికి, ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడానికి, గవర్నర్గా నియమించబడడానికి 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. గవర్నర్ ఎక్కడ కూడా పోటీ ఉండదు. గవర్నర్ని నియమించే అధికారం రాష్ట్రపతి పైన ఉంటుంది. గవర్నర్ని నియమించే అధికారమే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 155 ఆర్టికల్ చెప్తుంది. 155 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ని నియమించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది అనే అంశాన్ని 155 ఆర్టికల్ చెప్తుంది. అందుకే రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, గవర్నర్గా ఈ 3 పదవుల్లో ఉండడానికి 35 సంవత్సరాలు నిండి ఉండాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ఎలక్షన్స్ ఉంటాయి. గవర్నర్ అనేటివాడు మాత్రం నియమించడం అనేది జరుగుతుంది, రాష్ట్రపతి ద్వారా నియమిస్తాడు. అదేవిధంగా మీకు సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, సుప్రీంకోర్టు జడ్జెస్ పదవీ విరమణ 65 సంవత్సరాలకి పదవీ విరమణ చేస్తారు, రిటైర్మెంట్ అవుతారు. హైకోర్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడడానికి మినిమం ఏజ్ ఎంత సార్ అంటే జడ్జెస్కి మినిమం ఏజ్ ఉండదు.
జడ్జెస్కి మినిమం ఏజ్ ఉండదు, వీళ్ళకి మాత్రమే మినిమం ఏజ్ ఉంటుంది. మినిమం ఏజ్ చెప్పిన దగ్గర మ్యాక్సిమం ఏజ్ చెప్పము, మ్యాక్సిమం ఏజ్ చెప్పిన దగ్గర మినిమం ఏజ్ చెప్పము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే అవుతాడు. ఎన్ని సంవత్సరాల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసుకుంటూ ఉండొచ్చు సార్? రిటైర్మెంట్ ఏమన్నా ఉంటుందా? 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏమన్నా ఉంటుందా? ఎక్కడ కూడా ఉండదు. 70 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఎమ్మెల్యే పదవులకి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రాజ్యసభకి 30 సంవత్సరాలు. మరి రిటైర్మెంట్ అయితే ఏమన్నా ఉంటుందా సార్ అంటే రిటైర్మెంట్ ఏది కూడా ఉండదు. కానీ 65 సంవత్సరాలకి సుప్రీంకోర్టు జడ్జెస్ రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ వీళ్ళకి స్టార్టింగ్ ఏజ్ ఉండదు, మినిమం ఏజ్ చెప్పడానికి ఉండదు. 25 సంవత్సరాలకి జడ్జి కావాలనో, 30 సంవత్సరాలకు జడ్జి కావాలనో, లేదా 35 సంవత్సరాల జడ్జి కావాలని ఎక్కడ అట్లాంటి రిస్ట్రిక్షన్ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. కాబట్టి 1988లో ఓటు హక్కు వయసుని మనకి రాజీవ్ గాంధీ గారి కాలంలో తగ్గించడం జరిగింది. ఈ తగ్గించింది 21 సంవత్సరాల నుండి ఓటు హక్కు వయసుని 18 సంవత్సరాలకు తీసుకొచ్చాడు గౌరవ రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1987లో సరే ఇంకా ముందు ఒకటి చూద్దాం. 1987లో మరొక నూతనమైన మార్పు జరిగిందండి. 1987లో 58 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 58 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. భారత రాజ్యాంగాన్ని హిందీలోకి అధికారికంగా ట్రాన్స్లేట్ చేశారు. భారత రాజ్యాంగాన్ని హిందీలోకి అధికారికంగా ట్రాన్స్లేషన్ చేయించాడు రాజీవ్ గాంధీ గారి కాలం. రాజీవ్ గాంధీ గారి కాలంలో 1987-58 రాజ్యాంగ సవరణ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాయడం ఇంగ్లీష్లోనే రాశారండి. ఫస్ట్ రాయడం ఇంగ్లీష్లోనే రాశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయాలి అని అధికారికంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాడు రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకొచ్చాడు. కాన్స్టిట్యూషన్ టైటిల్ అని ఉంటుంది మనకి 22వ భాగం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 22వ భాగము 22nd పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 22వ భాగం ప్రకారం టైటిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క నామధేయము అని ఉంటుందండి. రాజ్యాంగం యొక్క నామధేయము టైటిల్ అంటాం. రాజ్యాంగం యొక్క నామధేయము ఏ పేరుతో ఉంటుంది సార్ అంటే అది హిందీలోనే. రాజ్యాంగం యొక్క నామధేయం మనకి హిందీలోనే ఉండడం జరుగుతుంది. ఎప్పటి నుండి హిందీలోకి వచ్చింది సార్ అంటే 1987 నుండి హిందీలోకి వచ్చింది. దానికంటే ముందు ఇంగ్లీష్లోనే ఉండడం అనేది జరిగింది. రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకొచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన సవరణలుగా దీన్ని చెప్పుకున్నాం. ఇక దీనికంటే కొంచెం ముందు మళ్ళీ ఆలోచన చేస్తే భారతదేశంలో 1986లో రాజీవ్ గాంధీ గారు 1986లో ఎల్ఎం సింఘ్వి అనే ఒక కమిటీని నియమించారండి. ఎల్ఎం సింఘ్వి అనే ఒక కమిటీని నియమించాడు రాజీవ్ గాంధీ. ఎల్ఎం సింఘ్వి కమిటీ లక్ష్మీ మాల్ కమిటీ అంటాం. లక్ష్మీ మాల్ సింఘ్వి కమిటీ అంటాం. ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ గ్రామ సభలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చూపించారు. గ్రామ సభలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగపరమైన గుర్తింపు ఉండాలి. పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు ఉండాలంటే రాజ్యాంగ సవరణ కావాలి అని ఎల్ఎం సింఘ్వి కమిటీ చెప్పింది. ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచనని ఆధారంగా తీసుకొని పీకే తుంగన్ కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ వీళ్ళ సూచనలను ఆధారంగా తీసుకొని రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన బిల్లులని ప్రవేశపెట్టడం జరిగింది. 64వ రాజ్యాంగ సవరణ బిల్లు, జస్ట్ నేను బిల్లు అంటున్నా, 64వ రాజ్యాంగ సవరణ బిల్లు 1986లో రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టారు. 1986లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఏం చెప్తుంది సార్?
పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలని చెప్పడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఏదైతే 73వ సవరణ అంటున్నామో ఆ 73వ సవరణ ముందుగానే ప్రయత్నం చేశాడు రాజీవ్ గాంధీ. మనం పివి నరసింహారావు వచ్చినాక 73 అన్నాం, కానీ పివి నరసింహారావు కంటే ముందే ప్రయత్నం చేసినాడు రాజీవ్ గాంధీ. 64వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ వ్యవస్థని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేస్తే 64వ సవరణ బిల్లుని లోక్సభ ఆమోదించింది. రాజ్యసభలో 2 ఓట్ల తేడాతో రాజ్యసభలో ఆ బిల్లు వీగిపోవడం జరిగింది. అంటే ఆ బిల్లు ఫెయిల్యూర్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా 65వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చాడు రాజీవ్ గాంధీ. 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏం చెప్పింది అంటే మున్సిపాలిటీ సిస్టమ్ అంటే పట్టణ నగరపాలక వ్యవస్థకు సంబంధించిన బిల్లును తీసుకొచ్చాడు. ఈ బిల్లును తీసుకొచ్చి ఈ బిల్లు పైన డిస్కషన్ చేసేటువంటి టైంలోనే 1989 సమయంలో ఈ బిల్లును తీసుకొచ్చి 89 సమయంలో ఆ డిస్కషన్ చేస్తున్నటువంటి సందర్భంలోనే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అనేది ఫెయిల్యూర్ అయిపోవడం జరిగింది. 1989లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అనేది ఫెయిల్యూర్ అంటే డిజాల్వ్ అయిపోవడం జరిగింది. ఆ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ రద్దు చేయబడింది. ఇక్కడ 65వ సవరణ బిల్లు కానీ 64వ సవరణ బిల్లు కానీ ఇవి రెండూ కూడా విఫలమైపోయాయి. 65వ సవరణ బిల్లు మున్సిపాలిటీ సిస్టమ్ దీనిపైన డిస్కషన్ చేసే టైంలోనే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ రద్దయిపోవడం అనేది జరిగింది. 64వ సవరణ బిల్లు అది ప్రవేశపెట్టారు, లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక వీటిని కొనసాగించడానికే పివి నరసింహారావు 73, 74 అనే రాజ్యాంగ సవరణ బిల్లులని పివి నరసింహారావు గారి కాలంలో తీసుకోవడం అనేది జరిగింది. ఇది అతడికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం. ఇక ఇదే విధంగా మనకి రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి కూడా అధ్యక్షత వహించాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడు కూడా అయ్యాడు. 1985 నుండి 1991 వరకు ఐఎన్సి ప్రెసిడెంట్గా కొనసాగినాడు రాజీవ్ గాంధీ. 1991 వరకు ఐఎన్సి ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ 1984 నుండి 1989 వరకే ప్రధానమంత్రిగా ఉన్నాడు. 1989 వరకు ప్రధానిగా ఉన్నాడు. మరి 1989 తర్వాత ఈయన స్టేటస్ ఏంది సార్? 1989 నుండి 1991 వరకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలు కొనసాగించినాడు గౌరవ రాజీవ్ గాంధీ గారు కొనసాగించడం జరిగింది. అంటే లోక్సభకి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. రాజీవ్ గాంధీ గారి కుటుంబమే అర్థం చేసుకోవాలి. రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ యొక్క పెద్ద కొడుకు. ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో ఈ ఇందిరాగాంధీ మరియు ఫిరోజ్ గాంధీ వీళ్ళిద్దరు భార్యాభర్తలండి. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ. ఈ ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళిద్దరికి సంతానం. ఫస్ట్ వన్ పెద్దోడు రాజీవ్ గాంధీ పెద్ద వ్యక్తి, పెద్దోడు. ఇద్దరిట్లో పెద్దవాడు రాజీవ్ గాంధీ. ఈ రాజీవ్ గాంధీ వాళ్ళ వైఫే సోనియా గాంధీ. ఇప్పుడు మనకి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ. ఈ సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ యొక్క పిల్లలు, వీళ్ళ యొక్క సంతానమే మనకి రాహుల్ గాంధీ. ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా. అంటే ప్రియాంక గాంధీ భర్త పేరు రాబర్ట్ వాద్రా అంటాం కాబట్టి ఆమెను ప్రియాంక వాద్రా అనే పేరుతో పిలుస్తాం. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వడానికంటే ముందుగానే 1983 సంవత్సరంలో సోనియా గాంధీకి ఇండియన్ సిటిజన్షిప్ ఇప్పించాడు ఆయన. ఇండియన్ సిటిజన్షిప్ వచ్చింది సోనియా గాంధీకి.
సోనియా గాంధీ ఇటలీ దేశానికి సంబంధించిన వ్యక్తి. సోనియా గాంధీ ఇటలీ దేశము నుండి వీళ్ళిద్దరు కొన్ని యూనివర్సిటీలలో, అది అమెరికాలో కొంత బ్రిటన్లో వీళ్ళిద్దరికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక్కడ వీరు చదువుల రీత్యా అమెరికా బ్రిటన్ వెళ్ళినటువంటి సందర్భాల్లో అక్కడ వీళ్ళకి పరిచయం ఏర్పడ్డది. ఇక మనకి తెలుసు ఆ పరిచయం ఎటో డైవర్షన్ తీసుకొని లాస్ట్కి ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఈ లవ్ చేసుకున్న వ్యక్తిని భారతదేశంలో తీసుకొచ్చి భారతదేశ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలో పెళ్లి చేసుకున్న తర్వాత సోనియా గాంధీకి 1983లో ఇండియన్ సిటిజన్షిప్ వచ్చింది. 1983లో సిటిజన్షిప్ వచ్చింది. కానీ సోనియా గాంధీ లోక్సభకి రాజ్యసభకి పోటీ చేయవచ్చు, అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించవచ్చు. కానీ భారతదేశంలో సోనియా గాంధీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్, ప్రధానమంత్రి, ఇట్లాంటి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి, గవర్నర్గా ఇట్లాంటి ఉన్నతమైన పదవులు తీసుకోవడానికి అవకాశం లేదు. సోనియా గాంధీకి భారతదేశంలో సిటిజన్షిప్ ఏ పద్ధతిలో వచ్చింది అంటే బై ద రిజిస్ట్రేషన్ అంటే నమోదు ద్వారా భారతదేశంలో పౌరసత్వం వచ్చింది సోనియా గాంధీకి పౌరసత్వాన్ని 1983లో ఇప్పించిండు. ఆయనకు సపోర్టివ్గా పెట్టుకొని 1984లో ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఈమెకి పౌరసత్వం వచ్చినాక 1 సంవత్సరానికి ఇందిరాగాంధీ చనిపోయింది. ఇందిరాగాంధీ చనిపోయిన అదే టైంలో, అదే కాలంలో ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీని మనం చెప్పడం జరుగుతుంది. ఇది రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి సంబంధించింది. ఇక్కడ చూడండి, చరిత్ర ఇందిరాగాంధీని చెబుతుంది కానీ ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ అని ఉంటాడు. ఫిరోజ్ ముస్లింకి సంబంధించినటువంటి పర్సన్. ఆ ముస్లిం మతానికి సంబంధించిన పర్సన్ని ఇందిరాగాంధీ లవ్ చేస్తుంది. ఇందిరాగాంధీ లవ్ చేసినాక ఒకవేళ మా నాన్న దగ్గరికి వెళితే, అంటే ఇందిరాగాంధీ నాన్న నెహ్రూ దగ్గరికి వెళితే ఏమైనా ఇబ్బంది పెడతాడేమో, ఈయననేమన్నా చంపుతాడేమో అని భయపడి గాంధీ దగ్గరికి వెళ్తారు. గాంధీ వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఆ ఫిరోజ్ అనేటువంటి ముస్లిం గాంధీ మీద అభిమానం పెరిగి ఆ ఫిరోజ్ గాంధీ యొక్క పేరుని తన వెనకాల తగిలించుకోవడం ఇట్లా స్టార్ట్ చేసుకున్నారు. అందుకోసమే ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ ఇక్కడ నుండి స్టార్ట్. మరి నెహ్రూ గాంధీ అనం కదా మనం. నెహ్రూ గాంధీ ఎందుకు లేదు? జవహర్లాల్ నెహ్రూ అంటాం. జవహర్లాల్ నెహ్రూ గాంధీ అనే పేరు రాలే కదా. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. కానీ ఆ ఫ్రెండ్షిప్లో నుండి వాళ్ళ పిల్లలకి కొంత మ్యారేజ్ చేసినాడు కాబట్టి ఆ పేరుని ఆనవాయితీగా తీసుకున్నాం. ఇది రాజీవ్ గాంధీ కుటుంబం. ఇక చిన్నోడు సంజయ్ గాంధీ రెండో కొడుకు, అంటే చిన్నోడు. సంజయ్ గాంధీ యాక్టివ్గా ఇందిరాగాంధీతోటి పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తి. దేశానికి నెక్స్ట్ ప్రధానమంత్రి అయిదామని కలలు కన్నటువంటి వ్యక్తి. 1980లో కొన్ని అనివార్య కారణాల వల్ల విమాన ప్రమాదంలో మరణించినాడు. 1975లో ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు, అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆ అత్యవసర పరిస్థితికి చాలా ప్లానింగ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి సంజయ్ గాంధీ యొక్క భార్య మేనకా గాంధీ. సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ. సంజయ్ గాంధీ, మేనకా గాంధీల యొక్క కుమారుడే వరుణ్ గాంధీ. ఇట్లా ఈ కుటుంబం సంజయ్ గాంధీ మరణించినాక మేనకా గాంధీ, వరుణ్ గాంధీ వీళ్ళిద్దరు కూడా బీజేపీ పార్టీలోకి పోయినారు. తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళంతా కాంగ్రెస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇందిరాగాంధీ వారసులే అయినప్పటికీ వీళ్ళు బీజేపీ పార్టీలోకి పోయినారు. కొన్ని కుటుంబ కలహాల వల్ల, కుటుంబాల మధ్య జరిగినటువంటి వివాదాల వల్ల వీళ్ళు ఈ వర్షన్లో డైవర్షన్ తీసుకోవడం అనేది జరిగింది. ఇట్లా మనకి భారతదేశానికి సంబంధించి కొన్ని రాజీవ్ గాంధీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలని మనం చూడడం జరిగింది. ఇది రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ముఖ్యమైన సంస్కరణలు, ఆయన కాలంలో చేసినటువంటి విధానాలని మనం డిస్కషన్ చేసుకున్నాం. ప్రతిదాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఫాలో కండి. మనకి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.